భారత్ పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అయ్యాయి. ఈసారి భారత్ పాకిస్తాన్కి చుక్కలు చూపించడం ఖాయం. రెండు దేశాల సైన్యానికి ఒకటే తేడా, భారత్ అమ్మల పదిలో దాదాపుగా 36 రాఫెల్స్ ఉన్నాయి. అటు పాకిస్తాన్ దగ్గర అమెరికాకు చెందిన అత్యాధునిక F-16లు ఉన్నాయి. కాకపోతే వాటికి మెయింటెనెన్స్ లేదు. కొన్నాళ్ల క్రితమే $400 మిలియన్ యుఎస్తో ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్. వాటిని ఆధునీకరించాలి, టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలని మన ట్రంప్ గారు ఉచితంగా పాకిస్తాన్కి అప్గ్రేడ్ చేశారు. 2 నాలుకల ధోరణితో ప్రవర్తించడం యుఎస్కి కొత్త ఏం కాదు. అమెరికాను నమ్మడం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడమే. ఇటు మనతో స్నేహంగా ఉంటూ పాకిస్తాన్కు సాయం చేస్తోంది. అలాగే చైనా నుంచి J-17 టెక్నాలజీని తెచ్చుకుంది. ఆ టెక్నాలజీతో ఫైటర్ జెట్స్ను తయారు చేసింది పాకిస్తాన్. పైగా వాటిని అజర్బైజాన్, కెన్యా, నైజీరియా లాంటి దేశాలకు అమ్మింది. అయితే అవంత శక్తివంతమైనవేవి కావు. ఎటొచ్చి F-16లతోనే పాకిస్తాన్ బలంగా ఉంది. సర్జికల్ స్ట్రైక్ సమయంలో అభినందన దొరకడానికి కూడా కారణం ఈ F-16నే. అయినా కూడా MiG-21 బైసన్తో F-16నే కూల్చేశాడు. కాకపోతే మిగ్ను కూడా మరో F-16 కూల్చేసింది. కానీ మన దగ్గర ఉన్నది రాడార్కు దొరకదు. పైగా తన దగ్గరకు రాబోయే లేదా సమీపంగా వచ్చిన ఫైటర్ జెట్స్ ను గుర్తించి పైలట్ కు సంకేతం ఇస్తుంది. అంతేకాదు మన రాఫెల్ సెకండ్ల వ్యవధిలో యాంగిల్స్ ను మార్చుకోగలదు. ప్రపంచంలోనే ది బెస్ట్ లెథల్ జెట్ ఫైటర్ గా రాఫెల్ కు పేరుంది. ఎయిర్ సుప్రిమసీలో కింగ్. ఆకాశం నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి నేల మీదకు మిసైల్ను ప్రయోగించవచ్చు. ఇన్ డెప్త్ స్ట్రైక్ దీని సొంతం. యాంటీషిప్ స్ట్రైక్స్ నుంచి న్యూక్లియర్ ఆధారాలను మోసుకెళ్లగల సత్తా మన దానికి ఉంది. ఎయిర్ టు ఎయిర్ అయితే 150 కిలోమీటర్ల పరిధిలోని వాటిని కొట్టగలదు. చుట్టూ 300 కిలోమీటర్ల పరిధిలో పిన్ పాయింట్ లొకేషన్తో పేల్చేయగల సత్తా ఉంది. సింపుల్గా చెప్పాలంటే రాఫెల్ భారత్కు ఇప్పుడు పెద్ద బలం. గాలి కంటే వేగంగా 2 స్పీడ్తో వెళ్ళగలదు. అలాగే 2 ఇంజన్లతో పనిచేస్తుంది. ఒక ఇంజన్ ఫెయిల్ అయినా మరో ఇంజన్తో నడవచ్చు. మొత్తం రేడియస్ 3400 కిలోమీటర్ల పరిధిని ట్రావెల్ చేయగలదు. ఇక పాకిస్తాన్కు ఉన్న ఏకైక బలం F-16లు మాత్రమే. అంతకుమించి ఏవీ లేవు. చిన్న చిన్న యుద్ధ విమానాలు ఉన్నా కూడా వాటికి మెయింటెనెన్స్ లేదు. కానీ F-16లను మాత్రం భద్రంగా దాచుకుంటోంది పాకిస్తాన్. అయితే రష్యా నుంచి కొన్ని యాంటీ మిసైల్స్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు మరో బలం. ఇది పాక్లో F-16 గాల్లోకి లేవగానే అలర్ట్ చేసింది. అంతేకాదు బ్యాలిస్టిక్ మిసైల్స్ ని కూడా గాల్లోనే కూల్చేయగలదు. దాదాపుగా 400 కిలోమీటర్ల రేంజ్ని ఇవి పసిగట్టగలవు. 2018లో భారత్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 35,000 కోట్ల రూపాయల డీల్. ఇప్పటికే 3 క్వాడ్రన్ S-400 సిస్టమ్స్ ను రష్యా మనకు డెలివరీ చేసింది. ఒక్కో స్క్వాడ్రన్ లో 16 S-400 ఉంటాయి. వీటిని పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్ లో మోహరించింది ఇండియా. మరో స్క్వాడ్రన్ రావాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా ఇవ్వనుంది. భారత కీలకమైన రక్షణ పాయింట్లను రక్షించడంలో వీటిని మించినవి లేవు. ఉక్రెయిన్కు F-16లు ఇవ్వాలని అమెరికా భావించింది. కానీ ఇచ్చిన 1-2నే కూల్చేసేందుకు రష్యా S-400లను మోహరించింది. దీంతో ఇవి ఇప్పుడున్న పరిస్థితుల్లో పనికిరావని వెనక్కి తగ్గింది. అమెరికా ప్రపంచంలోని చాలా దేశాలకు అమ్మిన జెట్ ఫైటర్స్ ఇవే. కానీ రష్యా కూల్చేస్తే పరువు పోతోంది, డిమాండ్ పడిపోతుంది అని యుఎస్ వెనక్కి తగ్గింది. కాబట్టి పాకిస్తాన్ దగ్గర ఉన్న F-16లకు మన దగ్గర ఉన్న S-400 రక్షణ వ్యవస్థ మొగుడి లాంటిది. ఇక అసాల్ట్ రైఫిల్స్ కూడా కొత్తగా భారత్కు చేరాయి. మరికొన్ని రావాల్సున్నాయి. ఇప్పుడు భూమి మీద నుంచి యుద్ధం కంటే ఎయిర్ ఫోర్స్ ద్వారానే పాక్లోని కీలక స్థావరాలను నాశనం చేయాలనేది భారత్ భావన. మొత్తం బలగాలను సరిహద్దులకు తరలించి యుద్ధం చేయటం వలన పాకిస్తాన్కు నష్టం ఎక్కువగా ఉండదు. అందుకే ఇప్పటికే ఉన్న రాఫెల్స్, MiG-21, Sukhoi 30తో డ్రోన్ ద్వారా పాక్ పనిపట్టాలని భావిస్తోంది. దీంతో ఎయిర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే విజయం అంత తొందరగా దక్కుతోంది. అయితే అమెరికా ఇచ్చిన F-16లే పాకిస్తాన్కు గర్వకారణంగా నిలిచాయి. వాటితోనే బలుపు చూపించుకుంటుంది. వాటిలో ఒకదానిని భారత్ కూల్చేసింది. అంటే మొత్తం 16 ఉండాలి. కానీ ఇప్పుడు 15 ఉన్నాయి. ఈ 15ని ఆధునీకరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా కూడా ఇంకా అది మొదలు కాలేదు. అందుకే గత దశాబ్ద కాలం నుంచి వాటికి సాఫ్ట్వేర్ మాడిఫికేషన్స్ కూడా లేవు. ఇంజిన్ యాక్సరీస్ కూడా మార్చలేదు. అన్క్లాసిఫైడ్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పటికీ పాకుకు బలం ఈ 15 జెట్ ఫైటర్స్ మాత్రమే. ఇవి కాకుండా మరో 900 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని JF-13 థండర్ జెట్స్ ఆధునికమైనవని చెప్పొచ్చు. మన మీద శత్రుత్వంతో చైనా ఉచితంగా పాకుకు తయారు చేయడం నేర్పించి ఇంజిన్లను సప్లై చేస్తోంది. చైనా కంపెనీ స్వయంగా పాకిస్తాన్లోనే ఆ దేశంతో కలిసి సంయుక్తంగా వీటిని ఉత్పత్తి చేస్తోంది. తినడానికి తిండి లేకున్నా కూడా ఆయుధాలను కొనుగోలు చేయడంలో పాకిస్తాన్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఇక మన విషయానికి వస్తే గత 10 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా మోడరైజేషన్ చేయలేదు. రాఫెల్ కనీసం 120 కావాలని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్ పెడితే వాటిని 36కు కుదించారు. ఈ పాటికి 100 ఉండుంటే భారత్ బలం ఎక్కడో ఉండేది. ఇటు పాకిస్తాన్ మనకంటే ముందే చైనాకు చెందిన J-35కు ఆర్డర్ పెట్టింది. 40 కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంది. మన దేశ విస్తీర్ణానికి కనీసం రాఫెల్ యుద్ధ విమానాలు 400 కావాలి.
ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మనం ఎక్కువ విస్తీర్ణాన్ని కాపాడుకోవాలి, రక్షణగా ఉండాలి. కేవలం 36 రాఫెల్స్తో మనం ఏం పోరాడుతాం? ఇక ఖర్చు అంటారా, అదేమీ పెద్ద కాదు. అదానీ అంబానీలు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నంత కూడా కాదు. ఎప్పుడూ 30,000-40,000 కోట్లు పెట్టేందుకు కూడా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి పిచ్చుకొకతో మనం పోల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నాయకుల నిర్లక్ష్యమే. మన దేశంలో కొంతమంది దగ్గర లక్షల కోట్లు పోగుబడి ఉన్నాయి, కానీ సైన్యాన్ని ఆధునీకరించేందుకు మాత్రం మనసు రాదు. చైనా మనకంటే 100 ఏళ్ల ముందుంది. సొంతంగా అమెరికా F-35ను ఢీకొట్టగల J-35ను రూపొందించుకుంది. అలాంటి వాటిని తినడానికి తిండి లేని పాకిస్తాన్ కొంటోంది. మరి మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపటికి రాజకీయాలే. వాణ్ణి గెలకాలి, వీణ్ణి గెలకాలి, ఓట్లు సంపాదించుకోవాలి. అభివృద్ధి టెక్నాలజీని పెంచుకుందామన్న సోయైతే లేదు. అందుకే ఇలాంటి సమయాలు చూసుకొని పాకిస్తాన్ పిచ్చికొక్కై రెచ్చిపోతుంది. అయినా మన దాటికి నిలబడలేదు. సరిగ్గా భారత్ ఫుల్ టైం యుద్ధానికి దిగితే మాత్రం నెల రోజులు కూడా పాకిస్తాన్ నిలబడలేదు. ఎందుకంటే రోజుకు 1000 కోట్ల పైనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత డబ్బు పాకిస్తాన్ దగ్గర లేదు. కేవలం ఆయుధాలు పోగేసుకుంది, కానీ మ్యాన్ పవర్ లేదు. అంతకు మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ప్రధాని మోడీ వచ్చిన తర్వాత చేసిన గొప్ప పని MiG-21లను బీస్టులుగా మార్చడమే. రాఫెల్ రాకముందే ఎయిర్ ఫోర్స్ బీస్ట్గా మార్చారు అధికారులు. 1999 కార్గిల్ వార్లో విజయం సులభంగా రావడానికి కారణం ఇవే. అయితే సాంకేతికంగా చాలా పాతవి. వీటిని అప్గ్రేడ్ చేసింది సైన్యం. మల్టీ డైమెన్షనల్ అటాక్కి ఇప్పుడు ఇవి సిద్ధంగా ఉన్నాయి. అది కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా ఒత్తిడి చేశారు. మన శత్రువుల కంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. కనీసం 42 స్క్వాడ్రన్ కావాలని కోరారు. కానీ కేవలం 30 మాత్రమే సప్లై చేసింది కేంద్రం. వీటిని రష్యా సాయంతో అప్గ్రేడ్ చేశారు. చాలా సింపుల్గా యాంగిల్ని మార్చుకొని శత్రువును ఏమార్చగలదు. కొత్తగా మార్చిన మిక్స్లో గ్లాస్ కాక్పిట్, డిజిటల్ స్క్రీన్స్తో పాటు స్మూత్ ఇంజిన్తో సూపర్గా మార్చేశారు. అత్యంత నమ్మకమైన యుద్ధ విమానంగా MiG-21కు పేరు. 1999లోనే 15,000 ఫీట్ల కింద ఉన్న టార్గెట్ను పర్ఫెక్ట్గా పేల్చేసింది. దీంతో ఇవంటే మన పైలట్లకు ఎంతో ఇష్టం కూడా. నడపడం కూడా చాలా సులువు. వీటిని నడిపేందుకు పోటీ పడుతుంటారు కూడా. అయితే ఎయిర్ ఫోర్స్ పరంగా భారత్దే పైచేయి. కాకపోతే మన దరిద్రం ఏంటంటే బెగ్గర్ కంట్రీతో పోల్చుకోవాల్సి రావటం. మన ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు పెద్దది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక్క అదానీ ఆదాయం అంత లేదు పాక్ మిగులు బడ్జెట్. అలాంటిది మనం ఎక్కడుండాలి? అమెరికా సరసన ఉండాలి, కానీ లేము. ఎందుకంటే సైన్యం మీద ఖర్చు పెట్టేందుకు మన వాళ్ళు వెనకడుగేస్తుంటారు. అదే ఎన్నికల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమన్నా పెట్టేస్తారు. పైకేమో భారీగా రక్షణకు బడ్జెట్ కేటాయించామని చెబుతారు. కానీ అవి జీతాలు పెన్షన్లకు ఇస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. ఇకనైనా సరే డబ్బులు ఖర్చైనా వృధా అయినా సరే భారీగా ఆధునిక యుద్ధ విమానాలను మనం కుప్పలుగా పోగేసుకోవాల్సిందే. భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మనం పాకిస్తాన్కు అందనంత ఎత్తులో ఉండాలి. అప్పుడే మనల్ని చూసి పోసుకుంటుంది. లేకుంటే చండాలంగా మనం పాక్ లాంటి కుక్కల దేశంతో పోల్చుకోవడం ఏంటి? ఇకనైనా మారాలి. పాక్తో యుద్ధం వస్తే మనం చీల్చి చెండాడుతాం. ఆ విషయంలో భయపడాల్సిన పనే లేదు. కానీ మన వైపు నష్టం లేకుండా పాక్ను ఓవర్ నైట్లో తునాతునకలు చేయాలన్నదే భారత యువకుల ఆకాంక్ష. మనం ట్యాక్సుల మీద ట్యాక్సులు కడుతున్నాం. 5 రూపాయల చిన్నపిల్లాడు తినే బిస్కెట్ మీద కూడా ట్యాక్స్ కడుతున్నాం. మరి మన సొమ్మును మన దేశం కోసం ఖర్చు పెట్టేందుకు ఎందుకు వెనుకాడుతున్నారనేదే $1 మిలియన్ ప్రశ్న. ఏది ఎలా ఉన్నా సరే పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మాత్రం తునాతునకలవడం ఖాయం. మనం కొట్టే దెబ్బ కోలుకోవాలంటే పాకిస్తాన్కి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఇదంతా వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఉగ్రవాదాలని ఉసుగొలిపి ఇంకా రెచ్చగొడుతూనే ఉంది. మరి దీనికి ఎలాంటి బుద్ధి చెప్పాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.